నమస్కారం V3 న్యూస్కి స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లాలో మొబైల్ బయో టాయిలెట్ బస్సుల ప్రారంభం. కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. కృష్ణానది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యాం గేట్ల ఎత్తివేత. సందర్శకులు ఎవరు సాగర్ డ్యాం వద్దకు రావద్దని సూచించిన ఆర్డీఓ పార్థసారథి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 11 kV విద్యుత్ లైన్ నుండి మంటలు. ఆందోళన చెందిన గ్రామస్తులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో కోరిన కోర్కెలు తీర్చే కర్ర వినాయకుడు. కరోనా నేపథ్యంలో కర్ర వినాయకుని దర్శనానికి ఎవరికీ అనుమతి లేదని తెలిపిన ఆలయ కమిటీ. హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఇండికా కారులో మంటలు. సమయస్ఫూర్తితో కారును నిలిపి బయటికి వచ్చిన డ్రైవరు, ప్రయాణికులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అమీన్పూర్, సదాశివపేట, బొల్లారం పురపాలక సంఘాల కోసం ఏర్పాటైన 3 మొబైల్ బయో టాయిలెట్ బస్సులను మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఈ నరసింహ, ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పాల్గొన్నారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడంతో నాగార్జున సాగర్ పైన ఉన్న డ్యాముల నుండి నాగార్జున సాగర్కు భారీగా నీరు చేరింది. దీంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల నుండి దిగువకు నీటిని విడుదల చేశారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు పడి మనకు ప్రకృతి పుణ్యమాని మరొకసారి ఈరోజు వస్తున్నట్టు దాదాపు 5 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు కలుపులన్నీ ఏర్పాటు చేసి గారు దానికి మళ్ళీ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నిజంగా ఇంత వాటర్ ఎప్పుడు కూడా తనివినటువంటి వర్షాలు పడుతున్నాయి. వీటన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా రైతు బంధు పెట్టుకొని ఇతర నీళ్ళను అవకాశం పెంచుకొని 3 ఎకరాల ఆదాన్ని చేయడానికి కేటీఆర్ అందరికీ వందనాలు. కృష్ణానది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యాం గేట్లను ఎత్తివేసిన నేపథ్యంలో సందర్శకులు ఎవరు సాగర్ డ్యాం వద్దకు రావద్దని గురజాల ఆర్డీఓ పార్థసారథి తెలిపారు. కరోనా ఉధృతి కారణంగా మాచెర్ల పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతుంది. సాగర్ డ్యాం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించినట్లు ఆర్డీఓ చెప్పారు. సాగర్ వద్దకు సందర్శకులు వచ్చి ఇబ్బందులు గురి కావద్దని ఆర్డీఓ పార్థసారథి సూచించారు. ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ రిజర్వాయర్ వాటర్ లెవెల్ 575.9 feet ఉంది. దానికి అనుగుణంగా 271.37 TMC కెపాసిటీ అది. సో ప్రస్తుతానికి మాకు 1,69,000 క్యూసెక్ల ఇంట్లో శ్రీశైలం నుంచి వస్తున్నది. అది క్రమంగా పెరిగి దాదాపు 3 లక్షలకు చేరే అవకాశాలు ఉన్నాయి ఈ రాత్రి వరకు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు లేదా ఎల్లుండి ఈ 2 daysలో ఏ టైంలో మేము క్రస్ట్ గేట్స్ని ఆపరేట్ చేసి మేము మా పై అధికారుల ఆదేశాలు తీసుకొని మేము రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకో ఈ సందర్భంగా తెలియజేసేది అంటే లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చేపల కోసం వెళ్ళే మత్స్యకారులు కానివ్వండి, అయితే పరివాహక ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రంలో ఉన్న యాత్రికులు కానివ్వండి, వారెవరూ దయచేసి వెళ్ళకూడదు. మాకు పోయిన సంవత్సరం ఒక అనుభవాలు జరిగినాయి. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని చేస్తే మనం ఏంటంటే దయచేసి ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతంలో నదిలోకి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా కూడా దయచేసి ఎవరు కూడా నీరు వదిలినప్పుడు డ్యామ్ పరిసర ప్రాంతాలు రాకుండా మీ ఇండ్లలోనే మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా చూసి వీక్షించాలని చెప్పి మనం చేస్తాం.
ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో జరిగే కోఆప్షన్ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రను అడ్డుకొని తీరుతామని బీజేపీ నాయకులు తెలియజేశారు. ఈ అంశంపై బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయే కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గేమ్స్ ఆడుతూ ఒప్పుకునేది లేదని ఎన్నికలను జరగనివ్వకుండా అడ్డుకొని తీరుతామన్నారు. అనంతరం బీజేపీ నేతల సమక్షంలో మాజీ ఉప సర్పంచ్ యాదగిరి గౌడ్ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరగబోయే ఈ తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల విషయంలో అధికార పార్టీ అనైతిక చర్యను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజలిచ్చిన యొక్క తీర్పును వమ్ము చేస్తూ దొడ్డిదారిన వాళ్లకు ప్రజాప్రతినిధులు ఉన్నారని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఓటేయించి ఇక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించిన దాన్ని వమ్ము చేసిన యొక్క అనైతిక చర్యకు పాల్పడింది యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. అధికార దాహం ఎంతైనా తీర్చలేదు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, మున్సిపల్ కౌన్సిల్ నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు ఎన్ని గెలిచినా కూడా ఇంకా అవినీతికి పాల్పడి ఇంకా డబ్బు సంపాదించాలనే యొక్క అధికార దాహంతోనే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ కేశవరావు ఎక్కడ తనని అడుగుతున్నా, ఆయనకు తుక్కుగూడకి ఏమి సంబంధం ఉన్నదని అడుగుతున్నా. ఆయన ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎన్నికైండు. రాజ్యసభ యొక్క రికార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్ సభ్యునిగా పేర్కొనడం జరిగింది. అయినా ఇక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో చైర్మన్ కావద్దని చెప్పి ఆనాడున్న ఈ యొక్క జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, మిగతా యొక్క నాయకులు గారు కావచ్చు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అనైతిక చర్యకు పాల్పడ్డాడు అంటున్నా. ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన తెలియకుండా జరిగిందేమీ కాదు ఇది. అప్పుడు ఆ విధంగా చైర్మన్ గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మరి ఈ యొక్క కేశవరావు ఎక్కడైనా ఉన్నాడా అని అడుగుతున్నా. ఎప్పుడైనా వచ్చిండా అంటున్నా. ఇక్కడ ప్రజల గురించి పట్టించుకున్నాడా? ఇక్కడ సమస్యల గురించి పట్టించుకున్నాడా? మళ్ళెట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడనే మళ్ళీ ఇక్కడ ఓటేస్తారని చెప్తున్నారు. అసలు ఓటేయాలంటే కనీసం ఒక నెల రోజుల ముందు ఆయనే ఇక్కడ దీన్ని అడాప్ట్ చేసుకున్నట్టుగా ప్రకటన చేయాలి. కానీ ఇవాళ రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి యొక్క సూచన మేరకు బీజేపీ యొక్క ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మరి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మన శ్రీరాములు యాదవ్ గారు, జంగయ్య యాదవ్ గారు, ఇక్కడ నగర అధ్యక్షుడు, మిగతా వాళ్ళందరం కూడా కలిసి కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు రికార్డ్స్ పరిశీలన చేస్తామని చెప్పారు, లీగల్ యొక్క దీని విషయాలు. కానీ చాలా స్పష్టంగా ఉంది, మొన్న రామచంద్రరావు గారు మక్తల్లో ఓటేసిన నాడు కూడా చాలా స్పష్టంగా ఉంది, ఒక నెల రోజుల ముందే దాన్ని ఓటు ఏదైతే రిజిస్టర్ చేసుకోవాలని, ఆయన ఇక్కడే ఆప్ట్ చేసుకున్నట్టుగా ఉండాలని. ఎందుకంటే అప్పుడు ఇచ్చింది అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఇలాంటి ఎలక్షన్స్ ఉంటాయో దానికంటే ముందు చెప్పాలి. వినాయక చవితి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయక చవితి పండుగను జరుపుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు బెంతం తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అలాగే భారీ విగ్రహాలు కాకుండా చిన్న విగ్రహాలు తీసుకురావాలని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ మనోభావాలను తుంగలో దొక్కి హిందువుల ఆరాధ్య దేవతైన వినాయక చవితిని కూడా ఈరోజు కరోనా కారణంగా మండపాలు, బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయొద్దు, కరోనా వ్యాప్తి చెందుతుందని కూడా నియంత్రణ ఇస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి అయిన కేటీఆర్ గారికి ఇల్లంతకొండ మండల ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు కూడా హిందువు అని చెప్తారు, మీ నాన్నగారు కూడా హిందువు అని చెప్తున్నారు. మీరు నిజంగా నిక్కసైన హిందువు అయితే ఈరోజు హిందువుల ఆరాధ్యమైన వినాయక చవితి మండపాల విషయంలో కానీ, వినాయక ప్రతిష్ట విషయంలో కానీ మీరు కలగజేసుకొని మరియు బలవంతంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నియంత్రించాలనే ధోరణి అయితే విడనాడాలని హిందువుల తరఫున మేము మనవి చేస్తా ఉన్నాము. మరియు ఇల్లంతకుంట మండలంలోని వినాయక మండపాలను ఎవరైనా ఎక్కడైనా ఏర్పరచుకోవచ్చు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా
నరి రోడ్లపై ఏర్పాటు చేయకూడదని మనం చేస్తూ ఉన్నాము. మరి హిందూ బంధువులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనము పూజలో ఎత్తులో కాదు, భక్తి అనేది పూజలో ఉంచాలి. భక్తి మరియు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది కాబట్టి అందరం మట్టి గణపతుల్ని పూజించాలని ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇల్లంతకుంట మండలంలో ప్రతి మండపం వద్ద మండప నిర్వాహకులు శానిటైజర్ ఏర్పాటు చేయాలి. మరియు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే మండపం వద్దకు రావాలి. మరియు భజనలు సామూహికంగా చేయరాదు. ప్రతి వ్యక్తికి భౌతిక దూరం పాటించాలి. 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా వ్యాప్తిని నియంత్రించే మన సామాజిక బాధ్యత మెదలాలని హిందువులందరికీ మనం చేస్తూ ఉన్నాము. మరియు ఎక్కడ కూడా చట్టాన్ని మనం అతిక్రమించద్దు, నిబంధనలు ఉల్లంఘించకుండా ఇల్లంతకుంట మండలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని మండలాలకు ఆదర్శ మండలంగా మనం ఈరోజు నిలుపుతామని హిందూ బంధువులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిగిరిపురం గేట్ సమీపంలో అదుపు తప్పి షిఫ్ట్ కార్ బోల్తా పడింది. కారులో ప్రయాణించే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి మహేశ్వరం మండలం మెహబత్ నగర్ గ్రామానికి చెందిన కేతావశ్యక్రియగా గుర్తించారు. మహేశ్వరం నుంచి మెహబత్ నగర్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. క్షతగాత్రుని తుక్కుగూడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గణపురం గ్రామంలో 11 kV విద్యుత్ లైన్ నుండి మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్తులు పెద్ద ప్రమాదంగా భావించిన ఆందోళన చెందారు. కరెంటు స్తంభంపై నుంచి వస్తున్న ఇన్సులేటర్ వర్షాలకు ఫెయిల్ అవడంతో మంటలు వ్యాపించాయి. తద్వారా కరెంటు స్తంభంపై నుండి భూమిలోకి విద్యుత్ వ్యాపించి నీళ్లు వేడెక్కాయని అధికారులు తెలిపారు. కరెంటు స్తంభం నుంచి ఇన్సులేటర్కు పగుళ్లు ఏర్పడినందువల్లే మంటలు వచ్చాయన్నారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టారు. వర్షాల ప్రభావంతో ఇలాంటి ఘటనలు జరగవచ్చని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ కరీం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వెంకులకు సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కరీం జిల్లా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా తన కెరీర్ మొదలుపెట్టి నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎదిగారని గుర్తు చేశారు. అదేవిధంగా వెంకులు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన ముద్రను ఏర్పరచుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ ఉందాన్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అలా కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన సానుభూతి తెలియజేస్తూ, వాస్తవానికైతే ఒక మంచి పెద్ద కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ఆయన ఒక శ్రద్ధాంజలి ఘటిస్తుంది. దురదృష్టం ఏంటంటే ఒక పక్క కరోనా, ఒక పక్క ఈ వర్షాల కారణంగా చేయలేకపోయినాం. త్వరలో జిల్లా నాయకులందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఒక కార్యక్రమాన్ని, శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సేవల్ని అందరికీ తెలిసే విధంగా, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుంచుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఇంకో వ్యక్తి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వెంకులన్న కూడా ఎంత మాట్లాడినా తక్కువనే. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళంతా మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన పోరాడినటువంటి వ్యక్తులలో వెంకులు కూడా ఒకరు. ప్రధానంగా వెంకులన్న జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను మా గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే వెంకులు కూడా ఉన్న రోజులు కాంగ్రెస్ పక్షాన పోరాడినటువంటి వ్యక్తి. వారిద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఘనమైన నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఇప్పుడు అందరూ సోదరులందరూ మాట్లాడినట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు భరోసా ఇస్తుంది. రేపు త్వరలో కొద్దిగా ఈ వాతావరణం మంచిగా కార్యక్రమం పెట్టి నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిపాలజ్ గ్రామం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పాలజ్ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే దేవునిగా కర్ర వినాయకుడు ప్రసిద్ధి చెందాడు. 1948లో నిర్మల్ పట్టణానికి చెందిన కొయ్య బొమ్మల తయారీదారుడు గుండాజీ వర్మ తయారు చేసిన కర్ర వినాయకుని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు ఈ కర్ర వినాయకుని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి తరలివస్తారు. ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో పాలజ్ కర్ర వినాయకుని దర్శనానికి ఎవరికి కూడా అనుమతి లేదని, భక్తులు సహకరించి దర్శనానికి రావద్దని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు. కొద్ది మందితో కర్ర వినాయకుని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు పూజారి మాత్రమే పూజలు నిర్వహిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బైండ్ల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నందిగామ వెంకటేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కొండూరు గ్రామ పరిధిలోని పడమటి తాండా నివాసి ఆంబోతు బాలు తనకు వారసత్వం ద్వారా సంక్రమించిన సర్వే నెంబర్ 114లోని 3 ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమిలో గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు ఆన్లైన్ పుస్తకాలు కూడా కలిగి ఉన్నారని, అయితే కొండూరు గ్రామానికి చెందిన బోరుగు గంగయ్య గౌడ్, నరసింహగౌడ్, మంగమ్మ, యాదయ్య గత 3 సంవత్సరాల నుండి బాలు భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిలో వేసిన పంటలను పీకేస్తూ నష్టపరుస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై ప్రశ్నించగా బాలు కుటుంబ సభ్యులపైన దాడులు చేస్తున్నారని, వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నందిగామ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నందిగామ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర బైలక్కల పోరాట సమితి అధ్యక్షునిగా మరియు ఎల్బీనగర్ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా ముందు మాట్లాడడం ఏమన్నానంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన నల్గొండ జిల్లాలో మర్రిగూడెం మండలంలో ఉన్న కొండూరు గ్రామంలో గ్రామ సమీపంలో అది పడమటి తండలో అది నిరుపేద గిరిజనులు నివసిస్తుంటారు. ఆ గిరిజనులు ఎవరంటే అంబోతు బాలునాయకు వీళ్ళకు వంశపరంగా 40 సంవత్సరాల నుండి 3 ఎకరాల 30 గుంటల స్థలం వ్యవసాయ భూమి కలదు. ఇందులో వ్యవసాయం చేస్తూ నిరుపేద గిరిజన బిడ్డలు అక్కడ జీవిస్తుంటారు. ప్రక్కనున్న కొండూరు గ్రామస్తులు బూరు గంగయ్య, బూరుగు వెంకటయ్య, బూరు గణేష్ గౌడు, బూరుగు ముత్యాలు, బూరుగు మంగమ్మ, బూరుగు ముత్యాల గౌడు గారు అందరూ కలిసి అతని గిరిజనుల భూములను అన్యాకృతంగా ఆక్రమించుకోవడానికి దౌర్జన్యాలు చేస్తూ గత 3 సంవత్సరాల నుండి ఏ పత్తి పైరు వేసినా, వరి పైరు వేసినా, మొన్న లాస్ట్ ఇయర్ కూడా పోయిన నెల ఆమ్దాల పైరును వేస్తే వాళ్ళు దౌర్జన్యంగా పోయి ఆమ్దాల పైరును పీకేసి దౌర్జన్యంగా నష్టపరుస్తున్నారు గిరిజనులను. గిరిజన అడవి బిడ్డలకు ఎలాంటి మార్గాలు లేక ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర బైలక్కల పోరాట సమితిని ఆశ్రయించగానే వెంబడే మేము దీన్ని ఆలోచన చేసి రాష్ట్ర కార్యక్రమం ఆలోచన చేసి మీడియా ముందు మేము మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలానికి చెందిన కొండూరు గ్రామంలో షెడ్యూల్డ్ తెగలకు ఎస్టీల భూములు అన్యాక్రాంతమవుతూ ఉన్నాయి. 3 సంవత్సరాల సంది వారసత్వంగా వస్తున్న భూములు ఇతరులు కబ్జా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యం చేస్తూ వాళ్ళపై దాడులు చేస్తూ వేసిన పంటను నాశనం చేస్తూ వాళ్ళని ఆర్థికంగా శారీరకంగా నష్టం చేస్తూ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఆ సమస్యను పరిశీలించి ఆ దళిత కుటుంబాలకు న్యాయం చేసి వాళ్లకు సాగు చేసుకునేలా స్వాస్థ్య పట్టాలు ఇచ్చి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విత్తన మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి, మైనార్టీ విభాగం యోజన నాయకులు జహీరుద్దీన్, ఎండి గౌసుల ఆధ్వర్యంలో మట్టి గణపతిని తయారు చేశారు. అందరూ మట్టి లేదా విత్తన గణపతుల్ని పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివ, రామ్ కట్కం నేత కార్తిక్, జంషెడ్ రవి, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి ఒక మైనారిటీ లీడర్ జహీరుద్దీన్ గౌస్ కలిసి తీసుకురావడం ఎంతో అభినందనీయం. నిజంగా వీళ్ళు మట్టి గణపతిని అందరికీ ఇచ్చి మట్టి గణపతినే పూజిద్దామనడం నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చిన శివ, రాము, రవి, కార్తిక్, ధనరాజ్ వీళ్ళందరూ రావడము, వీళ్ళందరూ ఈ వినూతన కార్యక్రమం చేపట్టి యావత్ భారతదేశంలోనే హరితారాన్ని పెంచేందుకు, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడైతే హరితారం మొదలెట్టి భారతదేశంలో ఫస్ట్ రాష్ట్రం 10% గ్రీన్ కవర్ పెంచడము, నిజంగా దీనికి ఎంతోమంది తోడ్పడుతున్నారు. కాబట్టి దానికి తోడు ఇప్పుడు వినాయక చవితి రావడము, పర్యావరణం కాపాడదామన్న జ్ఞానం పిల్లలందరికీ రావడము, దానికోసం మట్టి గణపతిని
అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి దీనికోసం పర్యావరణం కాపాడగలుగుతామని చెప్పి నిరూపించడం నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్. ఎస్పెషల్లీ మైనారిటీ లీడర్ అయిన జహీరుద్దీన్ గౌస్ ముందుకు రావడం నిజంగా అభినందనీయం. మన సెక్యులర్ కల్చర్ ఏందో చూపెడుతున్నారు వీళ్ళు. మనం కూడా అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి ప్రూవ్ చేసినందుకు వీళ్ళందరూ ముందుకు రావడం చాలా హర్షిస్తున్నాను. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యు. హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై యాదగిరి థియేటర్ వద్ద ఇండికా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో కారును నిలిపివేశారు. స్థానికులు స్పందించి మంటను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని జై గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ అమీన్పూర్ నవీన్ ముదిరాజ్ ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ ముదిరాజ్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వార్డు కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, కోఆప్షన్ తలారి రాములు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, జై గణేష. నేను తలారి నవీన్ ముదిరాజ్, మన జై గణేష భక్త సమితి తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్. ఈరోజు మనం చూసుకుంటే మన దేశం మొత్తం పిఓపి వినాయకులని బాగా వాడుతున్నారు. దానివల్ల చెరువులు, భూమి, నీరు అన్నీ కలుషితమవుతున్నాయి. సో మన జేజీబీఎస్టీ ఉద్దేశం ఏంటంటే మట్టి వినాయకుడు పెట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి. సో దీని గురించి మనము ముందుకొచ్చి తెలంగాణ వైజ్గా ఇవాళ కొన్ని లక్ష పైగా వినాయకులను పంపిణీ జరుగుతుంది. జేజీబీఎస్టీ కమిటీ తరఫున మనం పంచడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో ఇక్కడికి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అన్నగారు కూడా వచ్చి మనకి సహకరించారు. ఆయన కూడా మనకి ఎంకరేజ్మెంట్ చేశారు. అలాగే కౌన్సిలర్లు, కోఆప్షన్ నంబర్లు అందరూ వచ్చి మనకి సహకారం చేశారు. ఇలాగే ప్రతిసారి మాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అందరూ సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటున్నాము. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్క దగ్గర ఈ వినాయకుడిని పెట్టినప్పుడు ఈ సంవత్సరం కరోనా ఉంది కాబట్టి భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు ధరిస్తూ జాగ్రత్తగా మనం జరుపుకుందామని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కాచిరోజుగూడెం కృష్ణాతండ గ్రామాలకు వెళ్లే మార్గ మధ్యంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైతులు, ఇరు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కాచిరాజుగూడెం ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ పొన్న వెంకటరమణ మాట్లాడుతూ నీటి ఉధృతికి కొట్టుకుపోయిన పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల సెక్రటరీ, వార్డు మెంబర్స్, వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు కోరుతున్నారు. 6 గంటల ప్రాంతంలో 7 గంటలు వస్తుంటే మాకు నీళ్ళు బాగా వస్తున్నాయి. కాబట్టి మాకు సొమ్ము పోవాలన్నా, ఏదైనా నిత్యావసర వస్తువులు చేయాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు తక్కువనే గవర్నమెంట్ నుంచి మాకు నిత్యావసర వస్తువులు మాకు కాపాడాలని, మాకు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. కృష్ణాతండ గ్రామం నుంచి కాచిరాజపురం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఆకేరు ఇటీవల కురిసిన వర్షాలకి ఉప్పొంగి ప్రవేశిస్తూ ఉండటం వల్ల కృష్ణాతండ నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా స్తంభించడం జరిగింది. దానివల్ల కృష్ణాతండ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాకపోకలకి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాకపోకలు బంధువులుగా పూర్తిగా స్తంభించిపోవడం వల్ల జ్వరాలు వచ్చినా లేదా అత్యవసర కేసులు ఉన్నా వారు ఖమ్మం వెళ్ళడానికి చాలా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఎదురైంది. అంతేకాకుండా నిత్యావసర సరుకులకు కూడా ఈ రాకపోకలు ఇదే ప్రధాన మార్గం కావడం వల్ల వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వం వారు తక్షణం స్పందించి వాళ్ళకి ఆరోగ్యం అయితే, నిత్యావసరాల విషయాలు అయితే వాళ్ళకి పూర్తిగా
ఈ వరద ప్రవాహం తగ్గేంత వరకు ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత ఎమ్మెల్యే గారు రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న హయాంలో ఈ బ్రిడ్జి అతి తక్కువ వ్యయంతో తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల జరిగినటువంటి చిన్న పొరపాటు వల్ల పెద్ద వరదలు వస్తే ఈ బ్రిడ్జి రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది. దానివల్ల ప్రభుత్వం ఈ గ్రామాన్ని ఆదుకొని వాళ్ళ యొక్క అవసరాన్ని ఈ వరద ప్రవాహం తగ్గేంత వరకు తీర్చవలసిందిగా నా యొక్క మనవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో మొబైల్ బయో టాయిలెట్ బస్సుల ప్రారంభం. కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. కృష్ణానది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యాం గేట్ల ఎత్తివేత. సందర్శకులు ఎవరు సాగర్ డ్యాం వద్దకు రావద్దని సూచించిన ఆర్డీఓ పార్థసారథి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 11 kV విద్యుత్ లైన్ నుండి మంటలు. ఆందోళన చెందిన గ్రామస్తులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో కోరిన కోర్కెలు తీర్చే కర్ర వినాయకుడు. కరోనా నేపథ్యంలో కర్ర వినాయకుని దర్శనానికి ఎవరికీ అనుమతి లేదని తెలిపిన ఆలయ కమిటీ. హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఇండికా కారులో మంటలు. సమయస్ఫూర్తితో కారును నిలిపి బయటికి వచ్చిన డ్రైవరు ప్రయాణికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.